దేవుని వాక్యానికి కూడా మనం ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో మన ఆశ కొలది దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్దాం. ఎంతైతే మనం ఆశపడతామో, నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడి నన్ను బలపరిచయ్యా, నాతో మాట్లాడి నా హృదయానికి నెమ్మది కలుగు చేయయ్యా అని ఎంత ఆసక్తితో మనము దేవుని వైపు చూస్తామో దేవుడు తప్పక మనతో మాట్లాడి మనం బలపరుస్తారు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. విన్నటువంటి వాక్యాన్ని మనము మన హృదయంలో దాచుకోవాలి. అవి మర్చిపోవడానికి వీల్లేదమ్మా. ఏం చేయాలి? మనం విన్నటువంటి వాక్యాన్ని మర్చిపోవాలా? పిల్లలు ఎగ్జామ్లో కొన్ని ప్రశ్నలు మర్చిపోతారు. ఎగ్జామ్స్లో ఏమవుతుంది? ఫెయిల్ అవుతారు. దేవుని వాక్యాన్ని కూడా మనం మర్చిపోయామంటే దుష్టుడు వాక్యాన్ని తీసుకువెళ్ళిపోతాడు, మన శోధనలో పడిపోతాం. వాక్యాన్ని మనం ఏమాత్రం కూడా వదిలిపెట్టకూడదు, మర్చిపోకూడదు. ఆ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక కారులో ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. వారి ముగ్గురు దగ్గర గన్స్ ఉన్నాయి. గన్స్ అంటే తెలుసుగా మీకు, ఉన్నాయి. ఒకరేమో డాక్టర్ గారు, మరొకరేమో లాయర్ గారు, మరొకరు పాస్టర్ గారు. ఈ ముగ్గురు కారులో ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే వీరి టార్గెట్ ఏంటంటే ఎక్కడైనా జింక కనిపిస్తే దాన్ని షూట్ చేసి దాన్ని కాల్చి వీరు తీసుకువెళ్ళాలి. మన దేశంలో జింకని చంపితే అది నేరంగా చూస్తారు. వేరే దేశంలో అటువంటిది ఏం లేదు. ఈ ముగ్గురు కారులో వెళ్తూ ఉన్నారు. ఈలోపు జింక కనిపించింది. వెంటనే ముగ్గురు వారి దగ్గర ఉన్నటువంటి ఆ గన్నుతో షూట్ చేయడం ప్రారంభించారు. అది తగిలి కింద పడిపోయింది. ఎవరు కొట్టారో తెలియదు, ఆ గన్నుతో ఎవరు షూట్ చేశారో తెలీదు. దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నారు. లాయర్ గారు అన్నారు, నేను న్యాయాన్ని తీరుస్తాను కనుక నేను వెళ్ళి ఏ ఒక్కరి గన్నులో నుంచి బుల్లెట్ వెళ్ళిందో నేను వెళ్ళి చూస్తాను, నేను చెక్ చేస్తాను అని అక్కడికి వెళ్ళి చూశాడు. వెంటనే అర్థమైపోయింది లాయర్కి, ఇది ఖచ్చితంగా పాస్టర్ గారు కొట్టినటువంటి గన్నులో నుంచి వచ్చినటువంటి బుల్లెటే అని తీర్పు తీర్చేశాడు. ఎందుకో తెలుసా? ఎందుకయ్యా? నేను గన్నుతో పేల్చాను. డాక్టర్ గారు అంటున్నారు, నేను గన్నుతో పేల్చాను, లాయర్ గారు కూడా గన్నుతో పేల్చారు, పాస్టర్ గారు కూడా గన్నుతో పేల్చారు, కానీ ఇది పాస్టర్ గారే కాల్చారు అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అన్నప్పుడు, ఏం లేదయ్యా, చాలా సింపుల్. ఆ బుల్లెట్ ఈ చెవులో నుంచి వెళ్ళి ఈ చెవులో నుంచి బయటికి వెళ్ళిపోయింది అన్నాడు. ప్రతి ఆదివారం కూడా జరిగేది ఇదే కదా. సేవకులు ఎంతో దేవుని శక్తిని పొందుకుంటూ దేవుని సన్నిధిలో వాక్యాన్ని తెలియజేస్తే దాదాపుగా చాలా వరకు అవి విన్న వాక్యాన్ని మరలా వదిలేస్తూ ఉంటారు. అలా మనము మర్చిపోవడం అది మంచిది కాదు. ఎప్పుడైతే మన హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రం చేసుకుంటామో అప్పుడు మన జీవితంలో దేవుడు కార్యాలు జరిగించి బహు అద్భుతంగా మనల్ని దేవుడు దీవిస్తాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఒక మాటను చదువుకొని మనం ఇంకా ముగింపులోకి వెళ్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము, అందరికీ తెలిసినటువంటి వాక్యమే. లూకాసు సువార్త 2వ అధ్యాయము 20వ వచనాన్ని ఒక మాటను మనం చదువుకుందాం. గొర్రెల కాపరుల గురించి అక్కడ ఒక మాట రాయబడి ఉంది. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుణ్ణి మహిమపరుచుచు స్తోత్రములు చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ ఉన్నవారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ లేనివారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. లేరయ్యా? మీరు లేరా? ఇక్కడ దగ్గరగా చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే గొర్రెల కాపర్ల గురించి ఇక్కడ ఈ మాట రాయబడి ఉంది. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణము ఏమై ఉంటుంది అని ఆలోచన చేస్తే, ఆయన ప్రతి ఒక్కరికి కూడా విడుదల కలుగు చేయడానికి, పాపం నుంచి విడుదల కలుగు చేయడానికి, ప్రాముఖ్యంగా దేవుడు ఒక వర్తమానాన్ని గొర్రెల కాపర్లకు తెలియజేశాడు. మొట్టమొదటిగా ఎందుకు? దేవుడు ప్రతి ఒక్కరికి కూడా
ఆయన అందుబాటులోకి వచ్చేసాడు. గొర్రెల కాపురు అంటే ఎవరు? గొర్రెలు కాచుకునే వారు కదా. అంత్య సామాన్యులు వాళ్ళు. అత్యంత సామాన్యులైనటువంటి వారికి మొదటిగా వర్తమానం వెళ్ళింది. ఏమని చదువుకున్నాం మనం? కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రములు చేయుచు తిరిగి వెళ్ళిరి అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. గొర్రెల కాపరులకి దేవుడు ఒక మాటను తెలియజేశారు. ఎందుకు దేవుడు ఈ వర్తమానాన్ని వారికి తెలియజేశారంటే ఒక కారణం ఉంది. వారిలో ఉన్నటువంటి అనుభవాలు మనం చూసినట్లయితే మొదటిగా 8వ వచనాన్ని మనం చదువుదాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండిరి. ఏ టైంలో? రాత్రివేళ వాళ్ళు ఏం చేస్తున్నారు? గొర్రెల మందలు కాచుకుంటున్నారు. ఇక్కడ భౌతిక సంబంధమైన రాత్రి అంటే వారు చీకట్లో ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించడానికి. ఎవరైతే చీకటిలో ఉన్నారో, ఎవరైతే చీకటిలో ప్రయాణిస్తున్నారో వారి జీవితంలో దేవుడు వెలుగుని నింపటానికి, వారి జీవితంలో దేవుడు సంతోషాన్ని నింపడానికి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మునుపు ఎలా ఉన్నాడు మానవుడు? చీకటిలో ఉండిపోయాడు. చీకటిలో ఉన్న వాళ్ళు ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మనకేం కనిపిస్తుందో తెలీదు. చీకటిలో ప్రయాణం చేశారా ఎవరైనా? వెళ్తున్నప్పుడు మనకి ఏదైనా కనిపిస్తుందా? ఏది కూడా కనిపిస్తుంది. ఏదైనా చెట్టు మనం ఢీకొనొచ్చు, ఏదైనా గొంతలో మనం పడిపోవచ్చు, ఏమి కూడా కనపడినటువంటి పరిస్థితి. మరి ఆ చీకటి పోవాలి అంటే వెలుగు అక్కడ ఉండాలి. అందుకోసమే యేసు ప్రభు వారు వెలుగుగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చీకటి పోవాలంటే ఏమి ఉండాలి? అక్కడ వెలుగు ఉండాలి. యేసు ప్రభు వారు ఈ లోకానికి వెలుగుగా వచ్చారు. ప్రతి జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన ఆ చీకటిని తొలగించి, ఆ చీకటి జీవితాన్ని తొలగించి వెలుగుతో నింపడానికి ఆయన లోకానికి వచ్చారు. ఆయన ఈ భూలోకానికి వచ్చినటువంటి విధానం ఆయనకు తెలుసు. అయినప్పటికీ ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగుని పంచారు. ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి వారి యొక్క పెద్దమ్మగారుల ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఒక ఫంక్షన్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ నైట్ అయిపోయింది. చెప్పాడు వాళ్ళ పెద్దమ్మతో, పెద్దమ్మ నేను మరలా తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాను అని అన్నాడు. ఒకసారి పిల్లలు దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆ చిన్న పిల్లవాడు వారి పెద్దమ్మతో అన్నాడు, అమ్మా నేను ఇంటికి వెళ్తున్నాను అన్నాడు. వాళ్ళ పెద్దమ్మ గారు అన్నారు, ఇది చీకటి సమయమయ్యా, ఈ టైంలో నువ్వు వెళ్ళడం మంచిది కాదు. ఇక్కడ దూరంలో అడవి ఉంది, అరణ్యం ఉంది, శ్మశానం కూడా అక్కడ ఉంది. ఈ టైంలో వెళ్ళడము మంచిది కాదు, రేపు ఉదయాన్నే వెళ్దూలే అన్నప్పుడు ఆ చిన్న బాలుడు ఊరుకోలేదు. నేను ఎలాగైనా ఈరోజు వెళ్ళిపోవాల్సిందే అని వెళ్ళడం ప్రారంభించాడు. ఈలోపు వెళ్తూ ఉన్నాడు. అనుకున్నట్టుగానే అక్కడ ఒక గుంట ఉంటే ఆ గుంటలో పడిపోయాడు. పైకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు, ఏమాత్రం రాలేకపోతున్నాడు. చిన్నగా పైకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. మరలా ఆ గోతులోనే పడిపోతా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. వెనక నుంచి ఒక స్వరం వినపడుతుంది, అరే నువ్వు ఎంత ప్రయత్నించినా పైకి వెళ్ళలేవు అనే ఒక వాయిస్ అతనికి వినపడుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాయిస్ అని చూసుకుంటా ఉన్నాడు. అప్పుడు వారి పెద్దమ్మ గారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఈ సమయంలో వద్దు, అక్కడ శ్మశానం ఉంది, అరణ్యం ఉంది, ఈ టైంలో వెళ్తే నీకు క్షేమం కాదు అన్నప్పుడు ఆ మాట జ్ఞాపకం చేసుకొని ఆ బాలుడు భయపడలేదు, ధైర్యంగా ఉండి మరలా ఎక్కడానికి ప్రయత్నించాడు. వెనక నుంచి ఒక స్వరము, నువ్వు ఎంత ప్రయత్నించినా పైకి వెళ్ళలేవు అనే మాట వినపడతా ఉంది. తీరా వెనక చూసేసరికి ఇంకొక అతను ఆ గోతులో పడిపోయి ఉన్నాడు. ఒక అరగంట ముందే అతను కూడా ఆ గోతులో పడిపోయి ఉన్నాడు. అరే నేను ఇందాక నుంచి ప్రయత్నిస్తున్నాను, పైకి వెళ్ళలేకపోతున్నాను, మనం ఏం చేయలేములే, ఇక్కడే ఉండు, తెల్లారిందాక మనం ఇక్కడే ఉందాం, రేపు ఎవరో ఒకరు ఈ మార్గం గుండా వెళ్తూ ఉంటారు, వారిని మనం సహాయం అడుగుదాం
అని చెప్పాడు. ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నానంటే, ఈ రోజున మానవుడు పాపము అనే ఊబిలో పడిపోయి ఇంకా బయటికి రాలేనటువంటి పరిస్థితిలో ఉండిపోతున్నాడు. అటువంటి వారిని దేవుడు చేయి పట్టి పైకి లేవనెత్తడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏమాత్రం కూడా పైకి రాలేనటువంటి స్థితిలో ఉన్న మనలను, ఏమాత్రం కూడా నిస్సహాయముగా ఉన్నటువంటి మనలను దేవుడు పైకి లేవనెత్తడానికి, దేవుడు మనల్ని బలపరచడానికి 2000 సంవత్సరాల క్రితము ఆయన లోకానికి రావడం మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, ఆయన చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించడానికి. వెలుగులో ఉంటే మనకి అంత స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడికైనా మనం ప్రశాంతంగా ప్రయాణం చేయగలము. ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎటువంటి ఆటంకాలు ఉండవు. సంతోషమైనటువంటి జీవితము, ఆనందమైనటువంటి జీవితము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన వెలుగై ఉన్నాడు. దేవుడు యేసు ప్రభు వారు ఒక స్టేట్మెంట్ని చేశారు, ఒక మాటను అన్నారు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని ఆయన పలికారు. ఎందుకోసం? యేసు ప్రభు వారికి ఒక ఆయన అంటున్నాడు, యేసు ప్రభు వారికి బాగా గర్వం ఎక్కువయ్యా, ఆయన నేనే అంటాడేంటి, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేను కూడా అనొచ్చు కదా అంటే ఆయన అలా అనేవాడు కాదు. ఎందుకంటే ఆయన మాత్రమే మార్గమై ఉన్నాడు, ఆయన మాత్రమే జీవమై ఉన్నాడు, ఆయన మాత్రమే సత్యమై ఉన్నాడని ఆ మాటను తెలియజేస్తాడు. ఎవరైనా ఒకరింటికి వెళ్ళి ఆ వ్యక్తి పేరు మీద ఉన్నారా అంటే ఏం చెప్తారు? మా ఇంటికి వచ్చి, సురేంద్ర తెలుసా మీకు అంటే అప్పుడు నేనేం చెప్పాలి? ఏం చెప్పాలి నేను? నేను కూడా అని చెప్పాలా, నేనే సురేంద్ర అని చెప్పాలా అని చెప్పాలి. అందుకని యేసు ప్రభు వారు ఆయన తప్ప ఇంకా మార్గం ఏ ఒక్కరు కాదు, ఆయన తప్ప ఈ లోకంలో సత్యము అనేవారు ఏ ఒక్కరు లేరు. అందుకోసమే దేవుడు ఆ మాటను పలికారు, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అయినటువంటి దేవుడిని వాక్యాన్ని తెలియజేశారు. మొదటిగా మనం విన్నాం, ఎవరైతే చీకటిలో ఉన్నారో వారిని వెలుగులోకి తీసుకురావడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మొదటిగా మాటను మనం చూసాం. రెండవదిగా మనం చూసినట్లయితే 9వ వచనాన్ని మనం చదువుదాం. 9వ వచనంలో, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. రెండవదిగా దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, భయములో ఉన్న వారికి ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎవరైతే భయంలో ఉండిపోయారో, జీవితం గురించి భయంలో ఉండిపోయారో, గతం గురించి, భవిష్యత్తు గురించి భయంలో ఉండిపోయారో, వారి జీవితాల గురించి భయంలో ఉండిపోయారో, వారి కోసము దేవుడి లోకానికి వచ్చారు. ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అనే భయంతో ఈ రోజున మానవుడు ఉంటున్నాడు. ఏం తింటే ఏమవుతుందో, ఏం తింటే ఏ అనారోగ్యం వస్తుందో అనే భయము, రేపు ఏం జరగబోతుందో అనే భయము, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అనే భయము, జీవితాలకు ఏమాత్రం కూడా గ్యారంటీ లేనటువంటి జీవితం చాలామంది భయంలో బ్రతుకుతూ ఉన్నారో వారి కోసము దేవుడి లోకానికి వచ్చారు. ఎవరైతే భయంలో ఉండిపోయారో వారిని దేవుడు ధైర్యపరచడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వారు మిక్కిలి భయపడిరి. ఎప్పుడైతే ఆ దూతని వారు చూశారో వారు భయపడినట్లుగా మనం చూస్తున్నాం. మొదటిగా వారు రాత్రివేళ గొర్రెల కాపరులు రాత్రివేళ గొర్రెలు కాస్తూ ఉన్నారు. వారి జీవితము చీకటిలో ఉండిపోయింది. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే వెలుగులోకి తీసుకురావడానికి. రెండవదిగా వాళ్ళు భయముతో నింపబడి ఉన్నారు. ఎవరైతే భయంతో నింపబడి ఉన్నారో వారికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. భయంతో బ్రతకాలని మానవుడు ఆశపడతాడా? ధైర్యంతో బ్రతకాలని మానవుడు ఆశపడతాడు? చెప్పండి. ధైర్యంతో బ్రతకాలనే కదా దేవుడు బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే
365 సార్లు దేవుడు మాటను తెలియజేస్తూనే ఉన్నాడు, భయపడుకుడి భయపడుకుడి భయపడుకుడు అని. ప్రతిరోజు కూడా దేవుడు ఈ మాటనే తెలియజేస్తూ ఉన్నారు. మన జీవితంలో ఏదో తెలియని భయము మనల్ని వెంటాడుతూ, మనల్ని వేధిస్తూ, మనల్ని చిత్రవదన చేస్తూ, మనల్ని ఇబ్బంది పెడుతూ, అనేక విధాలుగా మనల్ని తరుముతూనే ఉంటుంది. కానీ దేవుడు ఆ భయాన్ని కొట్టివేసి, ఆ భయాన్ని తీసివేసి, ఆ భయాన్ని పారద్రోలి మనకు ధైర్యాన్ని నింపడానికి ఈ లోకానికి దేవుడు వచ్చాడు. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు మనకి సమయం లేదు. 2 విషయాలు మీ ముందుంచాలని నేను ఇష్టపడుతున్నాను. మొదటిగా, దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, ఎందుకు రావాల్సి వచ్చింది ఒక కారణం ఉంటుంది కదా. ఎప్పుడైనా ఆలోచన చేశారా? యేసు ప్రభు వారు ఎందుకయ్యా ఈ లోకానికి వచ్చారు అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎందుకు వచ్చారంటే, నిన్ను నన్ను ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. నిన్ను నన్ను ఆ పాపము నుంచి విముక్తి కలుగు చేయడానికి, ఆ యొక్క గోతిలో నుండి మనల్ని పైకి లేవనెత్తడానికి, ఆ సంఖ్యల నుండి మనలను విడుదల పొందించుట కొరకు ఆయన లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన ఒకవేళ మానవుని యొక్క కోరిక వేరేది అయితే, డబ్బు అయితే, ఒక వ్యాపారవేత్తగా ఈ లోకానికి రావచ్చు. కానీ మానవుని యొక్క అవసరత ఏంటంటే రక్షణ కావాలి. రక్షణ కరువైపోయింది. ఒక పార్కులో ఒక వ్యక్తి వెళ్తూ ఉంటే, అతన్ని సింహము వెంటాడుతూ ఉంటే అతనికి కావాల్సిందేంటి? పైనుంచి, ఏరా బాబు, నేను నీకు బిర్యానీ ఇస్తాను, నీకు డబ్బులు ఇస్తాను అంటే అవి అతనికి అవసరమా? ఆ సమయంలో అతనికి కావాల్సిందేంటి? రక్షణ కావాలి. ఆ సింహము నుంచి కాపాడబడ్డానికి, ఆ సింహం నుంచి తప్పించుకోవడానికి అతనికి ఏం కావాలి? రక్షణ కావాలి. ఎవరైనా రక్షించే వాళ్ళు ఉంటే చూస్తూ ఉంటాడు, కానీ ఆ టైంలో అతను ఏది ఇచ్చినా కూడా ఒప్పుకోడు. నువ్వు ఎంత డబ్బు ఇచ్చానన్నా అతను ఒప్పుకోడు. నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అంటాడు. ఈ లోకంలో కూడా దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, నిస్సందేహముగా ఏ రక్షణ లేకుండా మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చూసి, ఆయన సహించలేక దేవాతి దేవుడు తన యొక్క అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మంచి మాట దేవాతి దేవుడు అక్కడ రాయించారు. ఏమనంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాని నశింపక నిత్య జీవం పొందినట్లుగా. ఒకే ఒక్క మాట మనకు జ్ఞాపకం ఉంచుకోవాలి. చీకటిలో ఉన్న మనలను దేవుడు వెలుగులోకి రప్పించడానికి, భయములో బ్రతుకుతున్న మనలను దేవుడు ధైర్యవంతులుగా మార్చట కొరకు, ఆ నిత్య నరకాగ్నిలో పడకుండా దేవుడు ఆ నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు. ఆ నరకంలో పడిపోకూడదని, ఆ నరకంలో ఆ యాతన అనుభవించకూడదని యేసు ప్రభు వారు ఆ నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన మరణం తర్వాత ఏమవుతుందో ఎవరైనా చెప్పగలరా? ఏ ఒక్కరు కూడా చెప్పలేరు. ఎవరైనా వెళ్ళి మరలా దిగి వస్తేనే చెప్పాలి. యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి గల కారణము మనందరికీ కూడా నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. 3 విషయాలు మనం నేర్చుకున్నాం ఈ రాత్రికాల సమయంలో. మొదటిగా, ఎందుకయ్యా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారంటే, ఆయన చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించడానికి. ఎందుకు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారంటే, రెండవదిగా, భయముతో నింపబడి ఉన్న వారికి ధైర్యాన్ని నింపడానికి యేసు ప్రభు వారు వచ్చారు. మూడవదిగా, ఆ నరకం నుంచి తప్పించుకొని నిత్య జీవంలోకి మనలను ప్రవేశింపచేయడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన సంతోషంగా తన ప్రాణాన్ని కలువరి శిలువలో అప్పగించేశాడు. ఆయనకి తెలుసు, నేను ఈ లోకానికి మానవుల కొరకు మరణించవలసి వస్తుందని ఆయనకి తెలిసే ఈ లోకానికి వచ్చాడు. ఎందుకోసమో తెలుసా? యేసు ప్రభు వారు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు కనుక, ఎంతగానో ఆయన ప్రేమ కలిగి ఉన్నారు కనుక ఆ ప్రేమ మనల్ని రక్షించింది. ఆ ప్రేమ మనలను చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించింది. ఆ ప్రేమ
మనలను ధైర్యపరిచింది. అదే ప్రేమ మనలను నిత్య నరకం నుంచి నిత్య జీవంలోకి నడిపించింది. మనం ప్రభు అయినటువంటి యేసు ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది, వీడనిది ఎడబాయినిది, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయినిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ మెస్సయ్య ప్రేమ. తల్లి విడిచిన గాని, తండ్రి విడిచిన గాని, పాడదాం. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని. నేనేడుస్తుంటే తన కౌగిటిలో నన్ను చేర్చుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిలిలో నన్ను చేర్చుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. ఇంకొకసారి ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 3 విషయాలు మీ ముందు ఉంచాను. మొదటిగా చెప్పండి, చీకటిలో ఉన్న వారిని దేవుడు వెలుగులోకి నడిపించడానికి, భయములో ఉన్న వారిని దేవుడు ధైర్యపరచడానికి, మూడవదిగా నిత్య నరకం నుంచి దేవుడు నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి ఈ లోకానికి దేవుడు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, కానీ అవన్నీ చెప్పడానికి ఇది సమయం కాదు కనుక ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా మీ రాకడ, మీ యొక్క జన్మము మాకెంతో సంతోషాన్ని. ఒక విషయం చెప్తాను, ఆయన ఈ లోకానికి రావడం వల్ల ఈ ప్రపంచమంతా సంతోషించింది, కానీ మనం దేవునిలో జన్మించడం ద్వారా మనకు ఆ పరలోకంలో సంతోషం ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామానికి కనపరుచుదాం. యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడం ద్వారా ఈ ప్రపంచానికి సంతోషం కలిగింది. మనము దేవునిలో జన్మించడం ద్వారా ఆ పరలోకంలో దేవుడు మనకి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. తల్ల వంచుతారా? అందరూ తల్ల వంచి, ప్రభువా నీకు వందనాలయ్యా, ఈ కొన్ని మాటలు వినటానికి, ఈ మాటల ద్వారా బలాన్ని పొందుకోవడానికి మీరు ఇచ్చిన కృపని మరువలేనేసయ్యా. నిన్ను నేను విడువలేను. ఈ లోకానికి మీరు ఎందుకు వచ్చారు? చీకటిలో ఉన్నవారికి వెలుగునివ్వడానికి, భయంతో ఉన్నవారికి ధైర్యాన్ని ఇవ్వడానికి, నిత్య నరకం నుంచి నిత్య జీవాన్ని ఈ లోకానికి ప్రభా మీరు వచ్చారు. అందును బట్టి మీకు వందనాలు. విన్నటువంటి వాక్యాన్ని ప్రతి ఒక్కరు హృదయాల్లో ప్రభా మీరు భద్రము చేయండి, బలపరచండి, ప్రతి ఒక్కరిని బలపరచండి. పేరు పేరున చిన్నపిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి వారి అవసరత కొలది ప్రభా వారిని దీవించండి. వారి వారి అవసరతల కొరకు ప్రభా అయ్యా వారిని బలపరచండి. మీరు ఆశీర్వదించి ముందున్న సమయాన్ని కూడా మీ చేతుల్లో పెడుతున్నాం. మీ నామానికి మహిమకరంగా మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. అన్ని విషయాలు మాకు తోడుగా ఉండమని యేసు ప్రభు నామము పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఆమేన్.